హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మన ఆడవారికి ఎంతగానో యూస్ అయ్యే కొన్ని కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు వచ్చేసాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియోల టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కేజీల వెల్లుల్లిని నిమిషాల్లో ఈజీగా ఎలా పొట్టు తీసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. కుక్కర్ ఒక్కటి ఉంటే చాలండి, ఎన్ని కేజీల వెల్లుల్లినైనా ఈజీగా ఒలుచుకోవచ్చు. ఫస్ట్గా వచ్చేసి ఒక చిన్న పేపర్ని అయితే తీసేసుకొని అందులో కొద్దిగా కాఫీ పొడి అయితే వేసుకోవాలి. మీరు ఏ కాఫీ పొడి యూజ్ చేస్తారో అదే వేసుకోవచ్చు. అలాగే మనం పూజకి యూజ్ చేస్తాం కదండి, ఆ కర్పూరం బిళ్ళని అయితే ఈ విధంగా పొడి చేసి వేసుకొని ఫోల్డ్ చేసేసుకొని చిన్న పొట్లం లాగా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా ఒక మొంటి దీపం అయితే తీసుకోవాలి. మొంటి దీపాలు అందరి ఇళ్లలోనే ఉంటాయి కదండి, ఆ దీపం అయితే తీసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకుని ఈ పొట్లం అయితే ఇందులో పెట్టేసుకొని ఈ విధంగా అంటించుకోవాలి. సాయంకాలం టైం ఈ విధంగా ఇంట్లో అంటించుకున్నాం అనుకోండి, ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా పోతుంది. కాఫీ పొడి కర్పూరం స్మెల్కి బొద్దింకలు దోమలు లాంటివి కూడా రావండి. మనకి ఇల్లంతా మంచి స్మెల్ తో ఉంటుందన్నమాట. రూమ్ ఫ్రెషనర్ కూడా అవసరం లేదండి. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వెల్లుల్లి ఒలుచుకోవటానికి కష్టంగా ఉంది అనేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎన్ని వెల్లుల్లి కావాలి, ಯಾವುದೇ రెసిపీకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవటానికైనా, లేదు అంటే ఈ విధంగా వెల్లుల్లిని ఒలిచి పెట్టుకుంటాము అనేవాళ్ళు మీకు ఎన్ని వెల్లుల్లి కావాలి అంటే అన్ని వెల్లుల్లిని ఈ విధంగా ఫస్ట్గా ఒలిచి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఒలిచేసుకొని ఈ వెల్లుల్లినన్నిటిని ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని పైనుండి కొద్దిగా వాటర్ ఈ విధంగా చిలకరించుకోవాలి. ఇప్పుడైతే ఈ విధంగా చిన్న కుక్కర్ తీసేసుకొని అందులో కొద్దిగా వాటర్ పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ హీట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెల్లుల్లి బౌల్ని అయితే ఇందులో పెట్టేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు ఇలాగే పెట్టుకోవాలి. ఆ వేడికి మనకి వెల్లుల్లిలు కూడా కొంచెం వేడవుతాయి అన్నమాట. 2 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ వెల్లుల్లిస్కి మనకి పొట్టు అంతా కూడా సపరేట్ అయిపోయి మనకి వెల్లుల్లినే కనిపిస్తూ ఉందన్నమాట. చూడండి, ఒలుచుకోవడం అయితే చాలా ఈజీ అండి. కావాలంటే మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. పైన పొట్టు మెత్తగా అయిపోయి ఉంటుంది కదండి, మనం బిరిబిరినా చేసుకోవాలి, వెల్లుల్లిలు ఒలుచుకోవడానికి కష్టంగా ఉంది అనే వాళ్ళు ఈ టిప్ని ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా ఒలిచేసుకోవచ్చు. మీరు ఎక్కువ వెల్లుల్లిని ఒలుచుకోవాలి అన్నప్పుడు క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటారు కదండి, అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా ఒలిచేసుకోవచ్చు. చూడండి, ఇంత వెల్లుల్లిని అయితే ఒలిచేసుకున్నాను. ఇంత తక్కువ టైంలోనే ఇన్ని వెల్లుల్లిని అయితే ఒలిచేసుకున్నాను. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడు మామిడి పండ్లు మనము తింటాము, జ్యూస్ చేసుకుంటాము, అలా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు మైదా పిండి వేసుకున్నాను, చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. కొన్ని నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మనం ఈ పిండిని నాననివ్వాలి. పిండి నానేలోపు 2 మామిడికాయలు తీసుకున్నానండి, బాగా పండిన కాయలు తీసుకోవాలి. పైన చెక్క అంతా తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ముక్కలన్నీ వేసేసుకొని ఒక 4 యాలకులు వేస్తున్నాను. వేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అలాగే పచ్చి కొబ్బరి తీసుకున్నానండి, పచ్చి కొబ్బరి కూడా ఇదే మాదిరిగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని ఇందులో వేసేసి బాగా వేయించుకోవాలి. నెయ్యి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. కొబ్బరి పచ్చి వాసన అంతా పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 1 కప్పు చక్కెర వేస్తున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా అంతా ఇలా కలుపుతూ వేయించుకోవాలి. కొలతలతో చెప్పాలి అంటే 1 కప్పు పచ్చి కొబ్బరి, 1 కప్పు చక్కెర, 1 కప్పు మామిడికాయ పేస్ట్ తీసుకున్నానండి. ఇలా స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఫ్యాన్ నుండి సపరేట్ అవుతూ మనకి దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, పూర్తిగా చల్లారాక చూపిస్తున్నాను. పూర్ణమైతే మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగున్నట్టే చేసి పెట్టుకోవాలి. మనకి 10 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను మీకు. చూడండి, పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. పిండి కలిపేటప్పుడే మనం వేడి నీళ్ళు వేసుకుంటూ పిండి కలుపుకున్నామంటే పిండి బాగా సాఫ్ట్గా వస్తుంది.
కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మామిడి పండు పూర్ణం ఇందులో పెట్టేసుకొని ఎక్స్ట్రా పిండినంతా తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ఆయిల్ కవర్ తీసుకొని, ఆయిల్ కవర్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ ఏదైనా కానీ తీసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఒత్తుకోవాలి. లేదంటే ఇలా ఒత్తుకోవడం కష్టం అనిపిస్తే మీకు చపాతీ కర్రతో అయినా ఒత్తేసుకోవచ్చు. పిండి కొంచెం సాఫ్ట్గా కలుపుకున్నామంటే ఇలా ఒత్తుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది. అలాగే అన్నింటినీ ఒత్తేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటూ మనం ఒత్తుకున్న వీటిని రెండు వైపులా ఆయిల్ అప్లై చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి. బాగా పొంగుతూ వస్తాయండి. రెండు వైపులా ఆయిల్ అప్లై చేసుకుంటూ బాగా కాల్చుకున్నామంటే చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. చూడండి ఎంత చక్కగా పొంగుతూ వస్తున్నాయో. మనం వేడి నీళ్ళు వేసి కలుపుకున్నామంటే బాగా పొంగుతూ సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. మనం పిండిని కూడా నానపెట్టని అవసరం లేదండి, ఎప్పటికప్పుడు చేసుకునేయచ్చు. ఇంతే అండి, మామిడి పండ్ల బొబ్బట్టు అయితే రెడీ అయిపోయింది. అన్నింటినీ ఇదే మాదిరిగా చేసేసుకోవాలి. ఇవి మనము నిల్వ చేసుకోవచ్చండి. బయట అయితే 3 రోజుల పాటు నిల్వ ఉంటాయి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 10 డేస్ పాటు నిల్వ ఉంటాయండి. ఏం పాడవవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ హీట్ చేసుకొని తిన్నామంటే బాగా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంతో సింపుల్గా చేసుకోగలిగే మామిడి పండ్ల బొబ్బట్లు రెడీ అయిపోయాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చూడండి ఇలా తుంచి చూపిస్తుంటే మీకే అర్థమవుతుందన్నమాట ఎంత సాఫ్ట్గా వచ్చాయి అనేది. చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనకి మామిడికాయల సీజన్ కదండి, ఈజీగా మామిడికాయలు దొరికేస్తాయి అన్నమాట. ఇలా చేసి పెట్టండి మీ పిల్లలకి, మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంతే ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.